రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఇక తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ను నియమించింది. తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. సుదర్శన్ రెడ్డిని ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన బిఎస్ ప్రసాద్ ఏజీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న అడ్వకేట్ జనరల్ పోస్టులో సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రముఖ న్యాయవాదిగా సుదర్శన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. 2011-2014 మధ్య యునైటెడ్ స్టేట్స్ హైకోర్టు చివరి అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు. 1985లో భారీ కౌన్సిల్లో చేరి లాయర్ గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతం నుంచి తొలి ఏజీగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఏజీగా నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సుదర్శన్ రెడ్డి తన ఏజీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఏజీగా నియమించారు. సుదర్శన్ రెడ్డి జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచుపల్లి గ్రామానికి చెందినవాడు. హైదరాబాద్లోని సెయింట్ పాల్స్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత అతను నిజాం కళాశాలలో తన డిగ్రీని అభ్యసించారు. ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్మేట్ సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. 1985 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించాడు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఇక తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియను చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ ను నియమించింది. తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. సుదర్శన్ రెడ్డిని ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? 2011-2014 మధ్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హైకోర్టు చివరి అడ్వకేట్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. అయితే ఈయన సుదర్శన్ రెడ్డిని ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన గతంలో బాధ్యతలు స్వీకరించాడు. సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరు పొందిన సుదర్శన్ రెడ్డి పేరును ఈ రోజు మెన్షన్ చేస్తూ ఆయన్ను ఏజీగా అడ్వకేట్ జనరల్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ పరంగా పోరాడాల్సిన కేసుల విషయంలో ఒక సీనియర్ అడ్వకేట్ ని ఏజీగా పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది. అలాగనే గతంలో అయినా చాలా సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. అలాగనే మనం గమనిస్తే ఆయన కెరీర్ లో 2011 నుంచి 2014 మధ్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హైకోర్టు చివరి అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన నేపథ్యం ఉంది. అలాగనే 1985లో బార్ కౌన్సిల్ లో చేరి లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు. తెలంగాణ ప్రాంతం తొలి ఏజీగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లి గ్రామం. మొత్తం మీద అనేక క్రిమినల్ సివిల్ కేసుల్లో విజయాలు సాధించి ప్రముఖ న్యాయవాదిగా ఉన్న ఎవరైతే ఏ సుదర్శన్ రెడ్డిని ప్రస్తుతం తెలంగాణ కొత్త అడ్వకేట్ జనరల్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.